ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిఎంఎస్ ఆదేశాల మేరకు ఎవరైతే జ్వరము, జలుబు, దగ్గుతో ఉన్నటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. స్పెషల్ గా వారి మీద కేర్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే దగ్గు, జలుబుతో బాధపడుతున్నటువంటి అంటే 3 రోజులు 4 రోజుల నుంచి కూడా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నటువంటి వారిని కూడా స్పెషల్ గా కేర్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే గ్రామీణ స్థాయిలో దాన్ని అరికట్టాలి. ప్రధానంగా ఏదైతే చలికాలం అంటే వర్షాలు పడినప్పుడు ఈ వేరియంట్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఎండాకాలం అయినప్పటికీ కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందంటే చలికాలంలో కొంత వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎండాకాలంలో కూడా ఇది తీవ్రంగా విస్తరించే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరాధిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కిషోర్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతి నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఏంటి? కరోనా కేసెస్ ఏ స్థాయిలో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి? ఎన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, లేకపోతే ఎన్ని శాంపిల్స్ ని పంపించడం జరిగింది? అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఏంటి? అక్కడ ఎన్ని కోవిడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి? సురేష్. సచిన్, ఏదైతే కరోనా అని పేరు చెప్తే చాలు ప్రజలంతా కూడా వణికిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం కరోనా ఎఫెక్ట్ వల్ల ఎంతటి తీరని నష్టాన్ని కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అనేక రకాలుగా కూడా ప్రజలంతా కూడా బెంబెలెత్తిపోయినటువంటి పరిస్థితి. అయితే మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కరోనా కేసెస్ అన్నది కూడా ఒక్కసారిగా ప్రజల్లో ఒక భయాన్ని కలిగిస్తుందని చెప్పాలి. అయితే గత అనుభవాల దృష్ట్యా మాత్రం అధికారులు మాత్రం ముందస్తుగా పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా తీసుకున్నట్లయితే, ఎందుకంటే నిత్యం కూడా వేల సంఖ్యలో కూడా భక్తులు రాకపోకలు జరిగేటువంటి ప్రాంతం తిరుపతి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వైద్య శాఖ అధికారులు మాత్రం ముందస్తుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఐసోలేషన్ వార్డు కావచ్చు, అదే రకంగా పూర్తిగా మెడికల్ కు సంబంధించినటువంటి కిట్లన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిత్తూరు జిల్లా కావచ్చు, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఎటువంటి కేసు కూడా నమోదైనటువంటి దాఖలా లేదు. కానీ ముందస్తుగా ఏదైనా కరోనా సంబంధించినటువంటి కేసు ఏదైనా వచ్చినా, అనుమానితమైనటువంటి ఆ యొక్క శాంపుల్స్ ఏదైనా కలిగినా కూడా అలాంటి వారి పట్ల ఎలాంటి చర్యలు కూడా 3 డిస్ట్రిక్ట్ ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అది వైద్య శాఖ అధికారులు మాత్రం సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బెడ్లు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఆ మెడికల్ కిట్లు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఒక్కసారిగా కేసెస్ పెరిగినా కూడా దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నంలో నిలువరించేటువంటి కావాల్సినటువంటి ఏదైతే ఆ మందులన్నీ కూడా సంసిద్ధ పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే తిరుపతిలో ఏదైతే రోయ్ హాస్పిటల్లో ఒక సపరేట్ ఒక వార్డు ఏర్పాటు చేశారు. ఐసోలేషన్ దాదాపు 200 బెడ్ల వరకు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందుతుంది. ముందస్తుగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మాత్రం వైద్య శాఖ అధికారులు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాత్రం చాలా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పాలి. ఇటు డిఎంహెచ్ఓ అధికారి కావచ్చు, అదే రకంగా సూపరింటెండెంట్ అధికారులు కూడా నిత్యం కూడా ఈ యొక్క కేసులకు సంబంధించి కూడా దాని మీద రివ్యూలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్క జిల్లా కడపలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది, కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ప్రపంచ నలుమూల నుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగేటువంటి ప్రాంతం తిరుపతి కాబట్టి ఇక్కడ ముందు ఏదైతే మిగిలిన జిల్లాలతో పోలిస్తే ముందస్తుగా కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కలెక్టర్ కావచ్చు, ఇటు వైద్య శాఖ అధికారులు సమన్వయంతో నిత్యం కూడా ఈ కేసెస్ మీద, కరోనా కేసు మీద, వైరస్ మీద అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క కరోనా కేసును వస్తే ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆ దిశగా మాత్రం ముందస్తు ఏర్పాట్లు మాత్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ కేసులు కానీ ఇదే రకంగా పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఏదైతే తిరుపతిలోని రేణుగుంట ఎయిర్పోర్ట్ లో కూడా ముందస్తు స్కానింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా ఒక ముందస్తు ప్రణాళిక ఉంది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే మాత్రం అలాంటి స్కానింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా వైద్య శాఖ అధికారులు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్. రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేరుగా గుంటూరు వెళ్తూ ఉన్నాను. గుంటూరులో పరిస్థితి ఏంటి? గుంటూరులో కోవిడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయా, లేకపోతే అక్కడ ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఒకవేళ పెరిగితే కనుక, ఒకవేళ రిజిస్టర్ అయితే కనుక యాక్షన్లోకి దిగేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రెసెంట్ సన్నద్ధంగా ఉందా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, గుంటూరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? కోవిడ్ కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయ్యాయా, లేకపోతే అనుమానితులుగా ఉంటున్న వాళ్ళు ఏమైనా ఉన్నారా? ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అక్కడ?
దక్షిణ గుంటూరు జిల్లా వ్యాప్తంగా మంగళగిరి ఎయిమ్స్ కి సంబంధించినటువంటి లో ఇద్దరికి కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించడం జరిగింది. వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో ఉండాలంటూ కూడా వాళ్ళ శాంపిల్స్ ను కూడా కలెక్ట్ చేసి పూణేకి పంపించడం జరిగింది. అయితే వాటి ద్వారా రిజల్ట్ ఏదైతే వచ్చేదానికి అనుగుణంగా ట్రీట్మెంట్ కి ముందుకు తీసుకెళ్లాలనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్ లో కూడా ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి స్వాబ్ టెస్టుల నిర్వహణకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే గుంటూరు జీజీహెచ్ లో ఇప్పటి వరకు ఎవరిని కూడా ఆ లక్షణాలతో గుర్తించలేదు అనే విధంగా అధికారులు చెప్తున్నారు. ఓన్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో మాత్రం ఇద్దరికి గుర్తించడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 3 వాళ్ళు ఆ లక్షణాలతో ఉన్నట్లయితే గుర్తిస్తున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు అయితే చేయడం జరిగింది. ఇంకా టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చినటువంటి ఆధారంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంఈ అదేవిధంగా డిఎంహెచ్ఓ అధికారులు అయితే క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లూ జ్వరం ఏదైతే ఉంటుందో అది కరోనా కూడా 2 ఒకేలాగా ఉంటాయి. కంపల్సరీగా ఈ లక్షణాలను మాత్రం గుర్తిస్తే ఎవరికి వారు అక్కడ వాళ్ళకి కరోనా టెస్టులను నిర్వహించాలి అనే విధంగా కూడా కీలకంగా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇది జ్వరము, దగ్గు, తుమ్ములు ఇలాంటివి కనుక గుర్తిస్తే సాధారణమైనటువంటి ఫ్లూ జ్వరాలుగా గుర్తించద్దు, కంపల్సరీగా కరోనాగానే గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వైరస్ అనేది ప్రస్తుతం విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కరోనాగా గుర్తించి వాళ్ళకి కరోనా పరీక్షలు కూడా నిర్వహించాలనే విధంగా మాత్రం వైద్యుల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ లక్షణాలతో కొంతమంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా జాగ్రత్తగా ఉండాలనే విధంగా కూడా సూచనలు చేయాలనే విధంగా చెప్తున్నారు. అదే దాంతో ప్రస్తుతం కొంత వైరస్ కు సంబంధించినటువంటి కలకలం సృష్టించేటటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు అనేది ధరించడం అనేది కూడా చాలా ప్రధానం అనే విధంగా కూడా వైద్యులు అయితే సూచన చేస్తున్నారు. ఎందుకంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల నేపథ్యంలో అది కరోనా అవ్వచ్చు, లేకపోతే ఫ్లూ అవ్వచ్చు, లేకపోతే వేరేదైనా ఈ కోళ్లకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత ఈ 2-3 నెలలు మాస్క్ అనేది ధరించడం అనేది చాలా ప్రధానంగా చూసుకోవాలనే విధంగా కూడా వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. నిన్న గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తో కూడా మనం మాట్లాడడం జరిగింది. కరోనాకి సంబంధించినటువంటి విషయంలో క్లియర్ గా అప్రమత్తంగా ఉన్నాము, ఐసోలేషన్ వార్డులను కూడా సిద్ధం చేస్తున్నాము. ఎవరన్నా ఆ లక్షణాలతో వస్తే కంపల్సరీగా వాళ్ళ టెస్టులు చేస్తాం. దాంతో పాటు ఇప్పటికే 3 కేసెస్ అక్కడ బయటపడ్డాయి అనేది వినిపిస్తున్న మాట కాబట్టి ఇంకా కేసెస్ పెరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఈ 3 కేసెస్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? అయితే ప్రెసిడెంట్ గుర్తించినటువంటి 3 కేసులు ఏవైతే ఉన్నాయో అవి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులే గుర్తించడం జరిగింది. వారిని కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళని హోమ్ ఐసోలేషన్ కి ప్రిఫర్ చేశారు. ఎందుకంటే హాస్పిటల్లో ఉండి ప్యానిక్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి హోమ్ లోనే ఉండాలి. కాకపోతే మిగిలినటువంటి సభ్యులతో కలవకుండా ఐసోలేషన్ లో ఉండాలనే విధంగా సూచనలు చేసినట్లు కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రెజెంట్ ఎవరికి ఉంది ఎవరికి ఉండదు అనేది ఇంకా తేలేటటువంటి అవకాశాలు ఉండవు. క్లియర్ గా ఇక్కడైతే ఒక అంశాన్ని అయితే వైద్యులు నిర్ధారిస్తున్నారు. మీకు జ్వరము, దగ్గు, తుమ్ములు, ఆయాసం ఇలాంటి సమస్యలు ఉంటే మీరు సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి అనుకోవద్దు, కంపల్సరీగా కరోనాకి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోండి అనే విధంగా కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 350కు పైచులకు కేసులు వచ్చినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రెజెంట్ అయితే అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం వైద్యులు చెప్తున్నారు. ఇటు గుంటూరు జిల్లాలో అయితే నిన్న ఆ 3 తప్పించి ఇంకా ఎవరినైతే గుర్తించినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే అక్కడికక్కడ మాత్రం అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కేసులు పెరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా ఐసోలేషన్ వార్డును కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వాళ్ళైతే సిద్ధం చేశారు. ఇంకా దానికి సంబంధించి అధికారికంగా వాళ్ళు చెప్పాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. లోపల మాత్రం ఐసోలేషన్ వార్డుని క్లియర్ గా సిద్ధం చేశారనే విధంగా చెప్తుంది. అదేవిధంగా గుంటూరు జీజీహెచ్కి సంబంధించి కూడా 2-3 వార్డులని సిద్ధం చేయాలనే విధంగా కూడా వైద్యులు అయితే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సచిన్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకి కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి. కడపలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్తో 4 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. హోమ్ ఐసోలేషన్లో 3కి చికిత్స అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరో 2కి హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమైంది ఏపీ సర్కార్. గుంటూరు, విశాఖ, విజయవాడలో హై అలర్ట్ నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే సూచిస్తూ ఉంది. హాస్పిటల్స్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్.